అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమైనం. ముందు బొబ్బట్లు చేస్తున్నట్టు కనిపించింది కదా, అది ఒక స్పెషల్ అండి. సాధారణంగా పెసరపప్పు శనగపప్పుతో చేస్తాం కదా బొబ్బట్లు, నేను కందిపప్పుతో చేశాను. అయితే ఇదైతే నా సొంత రెసిపీ కాదు. సుమారు 30 ఏళ్ల కిందట నేను సింహాచలం వెళ్ళిన కొత్తల్లో తెలుసుకున్న రెసిపీ అనమాట ఇది. అయితే 30 ఏళ్లలో ఒకసారో 2 సార్లు చేశాను అంతే. సాధారణంగా మాకు పెసరపప్పుతోటే ఇష్టం, బోర్లైనా బొబ్బట్లైనా. అయితే నా ఛానల్లో ఒక కొత్త వంటకం చూపించాలని ఆ రోజు చేసినప్పుడు ఇదంతా వీడియో తీశానమాట. సుమారు 30 ఏళ్ల కింద సింహాచలంలో మేము ఉన్నప్పుడు తెలుసుకున్న వంటకం అనమాట ఇది. బాలగారని ఆవిడ ఉండేవారు, ఆవిడ క్యాటరింగ్ చేసేవారు. ఒకసారి డిస్కషన్ వచ్చిందనమాట. ఏంటంటే చాలామందికి గ్యాస్ సమస్యలు అవి ఉన్న వాళ్ళకి పెసరపప్పు శనగపప్పు పడదు. అలాగే పచ్చళ్ళలో కూడా అవి తినకూడదు అంటారు కదా. మనకి డెలివరీ అయిన తర్వాత అయినా సరే, ఏ పచ్చళ్ళలో అయినా సరే ముందు వద్దనేవి పెసరపప్పు శనగపప్పు. అది పూర్వకాలంలోండి. ఇప్పుడు అందరూ అన్నీ తినేస్తున్నారు. డెలివరీ అయిన దగ్గర నుంచే ఇడ్లీలు చట్నీలు దోశలు అన్నీ తినేస్తున్నారు. పూర్వం అలా కాదు కదా, ఎండగట్టేవారు. సరే పండగకో పబ్బానికో ఇంట్లో అందరూ చేసుకొని వీళ్ళు పాపం తినకుండా ఉండలేరు కదా అని ఈ కందిపప్పు బొబ్బట్లు చేసి పెట్టేవారట. అప్పుడు ఇదే విషయం ఆవిడతో అన్నప్పుడు, కందిపప్పు బొబ్బట్లు హేమా గోధుమ పిండి తోపు అన్నారు. ఆవిడ అలా చెప్పారనమాట. కందిపప్పు బొబ్బట్టు చేసుకోవచ్చు, గోధుమ పిండి తోపు అనమాట, మైదాపిండి పనికిరాదని. కానీ నేనైతే ఇప్పుడు ఏ పచ్చిము లేదు కదా, మైదాపిండి కలిపి ఉండాల్సింది అనుకున్నాను నేను. ఆవిడ చెప్పినట్టుగా అచ్చంగా గోధుమ పిండి తోపే కలిపాను. ఏంటంటే ఈ మధ్య చాలామంది కూడా మైదా వాడట్లేదు కదా, గోధుమ పిండి తోపే కలుపుతున్నారు. కానీ మైదా సాగినట్టుగా గోధుమ పిండి సాగదు. అంతేకాదు ఆవిడేమో బొబ్బట్లన్నీ చింకి బొంతలు అనేవారు. చింకి బొంతలు హేమా అనేవారు. అంటే బొంతలు ఎక్కడ చిరిగిపోయినా సరే కుట్టుకుంటాం కదా, ఇవి అంతే. ఎక్కడైనా సరే చిన్న గ్యాప్ వచ్చినా ఆ తోపుతో ఫిల్ చేసేయచ్చు మనం. బూరెలకైతే ఆ ఛాన్స్ ఉండదు కదా, పూర్ణాలకైతే ఇంత పిసరు ఒక్క బద్ద తేడా వచ్చినా చక్కగా నూనెలో చీదేస్తాయి అన్నీ. చాలా పదును కావాలి. ఈ బొబ్బట్లు కొంచెం పీకులాట పంచాంగం అయినా సరే, కొంచెం పప్పు అది పూర్ణం అది సరిగ్గా ఉడకపోయినా సరే పర్వాలేదు, ఎక్కడైనా బద్ద ఉండిపోయినా. అసలు ఇంతకీ ఈ సమస్యలన్నీ ఎందుకంటే మాకు రుబ్బిన పూర్ణం అలవాటు లేదండి, మాకు ఉడికించిన పూర్ణమే అలవాటు. బొబ్బట్లకైనా పూర్ణాలకైనా దేనికైనా సరే. ఏంటో చాలామంది రుబ్బుతారు కదా, ఒకసారి నేను ఈసారి అలా చెయ్యాలనుకుంటున్నాను నేను. బహుశా ఈ పూర్ణం ఎవరికి తెలిసి ఉండదేమో మరి, ఉడికించిన పూర్ణం చాలామందికి. అయితే ముందు ఒక చిన్న కప్పు చూపించాను చూడండి, దాంతో కందిపప్పు తీసుకున్నాను నిండా. దానికి కొంచెం వెల్తిగానే బెల్లం తీసుకున్నాను, ఎందుకంటే బెల్లం ముక్కలు కదా, అదంతా సరిగ్గా ఫిల్ అవ్వదు కొలత అని చెప్పి తీసుకున్నాను. కందిపప్పు బాగా మెత్తగా ఉడికించాను. అయితే మీద నీళ్లు ఉండిపోయి, సర్లే పాకం పట్టచ్చని చెప్పి నీళ్లు వదిలేసి అందులోనే బెల్లం వేసి ఒక 10 నిమిషాలు వదిలేశానమాట. ఆ నీళ్లు వంపేసి ఉండవలసింది, ఎందుకంటే ఈ పాకం గట్టిపడడానికి చాలా టైం పట్టింది. నిజంగా పెసరపప్పు పంచదార పూర్ణమైనా సరే ఇంతకంటే గట్టిగా అయిపోదునేమో మరి. ఇదైతే మాత్రం చాలా టైం పట్టింది చిన్న గ్లాసులు కందిపప్పుకి. ఇంతకీ ఇదంతా ఎందుకు చేశానంటే, ధనుర్మాసం అవుతోంది కదా, అందులో 23, 24 పాసురాలు వరుసగా విశేష పాసురాలు అనమాట. 2 రోజులు కూడా విశేషమైన ఆరగింపు చేస్తారు. సరే ఎప్పుడు ఈ గోధుమ రవ్వ ప్రసాదం, సేమియా పాయసం, పరమాన్నం ఇవన్నీ అవుతున్నాయి కదా అని, సరే మన ఛానల్లో ఒక వంట చూపించినట్టు అవుతుంది, మీతో 4 ముచ్చట్లు చెప్పుకున్నట్టు అవుతుందని వీడియో తీశానమాట ఇదంతా. అయితే దీనికి ముందు ఒక వీడియో పోస్ట్ చేయాలనుకున్నాను, అది కూడా షూట్ చేసుకున్నాను. కొంచెం మంచి వీడియో అండి అది. కానీ అదేంటంటే నాకే కొంచెం సాటిస్ఫాక్షన్ లేక అది పెండింగ్లో పెట్టాను. నిజంగా ఎడిటింగ్ కూడా చేశాను, అది నిన్న కానీ ఈరోజు కానీ పోస్ట్ చేద్దాం అనుకుని అది పక్కన పెట్టాను. సరే ఈ వ్లాగ్లో ఇందులో వంట కూడా ఉంది కదా అని చెప్పి ఇది ఈరోజు పబ్లిష్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు ముఖ్యంగా ఏంటంటే పెద్దగా వంట చేయాల్సిన అవసరం లేకపోయింది, అందుకే ఈ పని పెట్టుకున్నాను. చిన్న గ్లాసులు కందిపప్పు అయినా చాలా టైం పట్టింది. ఇదంతా అయ్యేలోపు నా పూజ అంతా మామూలుగా చదువుకోవాల్సినవన్నీ చదువుకొని బయట పనులన్నీ చేసుకొని ఇది చల్లారాక అప్పుడు బొబ్బట్లు చేశానమాట. ఏమండి ఇదివరకే చెప్పాను నేను, బొబ్బట్లు అంటాం మేము. చాలామంది మనకి వీడియోస్లో కూడా బొబ్బట్లు అని చూపిస్తారు కదా, అందుకే నేను బొబ్బట్లు అంటున్నాను. ఒబ్బట్టు, బొబ్బట్టు, హోలిగా, భక్ష్యం, ఇవన్నీ చాలా పేర్లున్నాయి వీటికి. నేను ఇలా బొబ్బట్లు చేసినప్పుడల్లా మా బాలగారినే తలుచుకుంటానండి, ఆవిడే గుర్తొస్తారు ఎందుకో. అయితే ఏంటంటే ఇందులో రుచి ఎక్కువ అండి. ఈ ఉడికించిన పూర్ణంలో మాకు ఎక్కువ రుచి అనిపిస్తుంది. నిజానికి శనగపప్పు పూర్ణం కానీ బెల్లంతో పూర్ణం కానీ మాకు నచ్చదు. పెసరపప్పు పూర్ణం పంచదార పూర్ణమే. నేను కొంచెం వెరైటీగా ఉంటుందని ఇందులో బెల్లం వేశాను, కానీ కలర్ కూడా బాగుంటుందని మాకు పంచదారే ఎక్కువ అలవాటు.
నాకు ఒకటే అనిపిస్తూ ఉంటుంది, ఈ రుబ్బిన పూర్ణమే ఈజీ ఏమో పని అని. కానీ ఈ రుచి మిస్ చేసుకోలేక మేము ఇలాగే చేస్తాము. ఇంట్లో చేసుకునే 1 గ్లాసు 2 గ్లాసులు పప్పనే కాదు, పెళ్ళిళ్ళలో కేజీలు చేయించినా సరే మాకు ఇదే అలవాటు అనమాట. ఇలాగే చెప్పి చేయించుకుంటాం. ఉడికించిన పూర్ణమే అలవాటు. అలాగే ఇంకా మరి పెళ్ళిళ్ళలో బూరెల సంగతి ఇంక చెప్పేదే ఉంది, అంత రుచిగానే ఉంటాయి. నేనైతే ముందు ఒక 2-3 ఆరగింపుకు చేశాను. తర్వాత అప్పటికే బాగా లేట్ అయిపోయిందని చెప్పి మిగిలింది పక్కన పెట్టేసి రాత్రి పిల్లలు వచ్చేసరికి చేశానఅనమాట. మొత్తం మీద ఆ గ్లాసుడి పప్పుకి ఆ బెల్లానికి కలిపి ఒక 7-8 అయినట్టున్నాయి అంతే. అదే అనుకున్నాను, అయ్యో మైదావే కలిపి ఉండాల్సింది అని. ఇంకో విషయం ఏంటంటే, మొన్న అందరికీ అవసరమైన విషయాలన్నీ ఏవో 4-5 విషయాలు చెప్పాను కదా. అందం, ఆరోగ్యం, నీతి, విలువలు ఇలాంటివన్నీ. అలాగే రక్షణ కూడా అన్నాను కదా. అది ఆ రోజు ఎందుకు చెప్పానంటేనండి, మా చిన్నబ్బాయిని నేను డిగ్రీలో జాయిన్ చేయడానికి తీసుకెళ్లేసరికి అక్కడ మేడం ఉన్నారు. ఆవిడేమో చూసి ఇంటరా అని అడిగారు. లేదు మేడం డిగ్రీ అంటే మరి ఇంత చిన్నగా ఉన్నాడు అన్నారనమాట. అంటే వాడు 1 ఏడాది ముందు చదువుతున్నాడు అనమాట. వాడు చదవాల్సిన దానికంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండాల్సిన వాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చాడనమాట. లేదు అంటే చాలా చిన్నగా ఉన్నాడు అన్నారు. తర్వాత ఏంటంటే 19 ఏళ్ళు నిండకుండానే వాడు జాబ్లో జాయిన్ అయిపోయాడు ఎల్ఎన్టీలో. వాడు జాబ్లో జాయిన్ అయిన 3 నెలలకి వాడికి 19 ఏళ్ళు నిండాయి. అంటే రికార్డులో వయసు ఎక్కువ ఉండడం వల్ల అనమాట. వాడిని ఒంటరిగా పంపిస్తున్నందుకు నేను ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా అండి. అంటే హోల్ అండ్ సోల్గా నాదే బాధ్యత అనమాట. చాలా బెంగ పెట్టుకున్నాను. ఇంత లేతగా ఇంత చిన్నగా ఉన్నాడు, ఆడపిల్ల కాకపోయినంత మాత్రాన బెంగ అక్కర్లేదా అండి. అప్పటికే సమాజంలో చాలా వింటున్నాం కదా. అందుకని ఎన్ని జాగ్రత్తలు చెప్పానో. అందులో ఏంటంటే వాడు ఉండేది కొన్నాళ్ళు మా చుట్టాలింటికి, మా అన్నయ్య గారింటికి పంపించాను, ఒక వారం రోజులు అనుకోండి. అక్కడి నుంచి బాగా దూరంగా ఉందని చెప్పి వాడు అక్కడ ఎల్ఎన్టీ వాళ్ళదే అకామిడేషన్కి మారిపోయాడు. అక్కడే ఎల్ఎన్టీ అకామిడేషన్ ఎందుకు ఎంచుకున్నామంటే చాలా నామినల్ ఛార్జ్ అండి, చాలా నామినల్ ఛార్జ్. ఫుడ్ కూడా చాలా తక్కువ అనమాట. వాళ్ళ కుక్ ఉండేవాడు. అది కాక అప్పుడు ఓన్గా ఒక్కళ్ళమే భరించేంత స్తోమత కూడా లేదనమాట. సరే అక్కడ ఉన్నాడు, బాగుంది. ఎన్ని జాగ్రత్తలు చెప్పేదాన్నో, నాన్న జాగ్రత్తగా ఉండు, ఎవరిని నమ్మకు, నీ పనేదో నువ్వు చూసుకో, వీకెండ్స్ అక్కడ ఖాళీగా ఉండకు, ఎక్కడికైనా మన చుట్టాలింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, ఎన్ని జాగ్రత్తలు చెప్పేదాన్నో. చాలా భయం అండి. తర్వాత అక్కడ ఎల్ఎన్టీలో 1 ఇయర్ చేసి తర్వాత ఈటీవీకి మారిపోయాడు అనుకోండి. నిజానికి ఎందుకు మారాడో కూడా తెలీదు. అక్కడ ఈటీవీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, మీరు ఇప్పుడు ఎల్ఎన్టీలో చేస్తున్నారు, అక్కడ వచ్చి దాంట్లో సగం కంటే కూడా ఇక్కడ తక్కువ వస్తుంది అంటే, సరే నాకు ఇష్టము ఇక్కడ రావడం అని చెప్పేట. అందులో జాయిన్ అయ్యాడు. తర్వాత వేరే దానికి మారాడు అనుకోండి. ఏదైనా సరే ఏది మంచి ఏది చెడు అన్నది చెప్పడం వరకే మన బాధ్యత అండి. వాళ్ళ మీద ఒక ప్రభావం పడకుండా మనమైతే ఆపలేము. అది వాళ్ళ విచక్షణని బట్టి, వాళ్ళ కర్మని బట్టి ఉంటుందంతే. కొత్త బంగారులో ఒక సినిమాలో జయసుధ పాత్ర చేత చెప్పిస్తారు కదా, కొన్నాళ్ళ వరకే మనం పెంచుతాము, తర్వాత సమాజం పెంచుతుంది అని. మేబీ కొత్త బంగారు లోకమో బొమ్మరిల్లో గుర్తులేదనుకోండి. అలాగా తర్వాత ఎదిగిపోయాక వాళ్ళని సమాజమే పెంచుతుందండి. మనం చెప్పి మంచి విలువలు, నీతి సూత్రాలు ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళ ఇష్టమే, దైవాధీనం సర్వీసే అవన్నీ. ఇదిగో ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి. ఈ అబ్బాయికి 19 ఏళ్లకే డిగ్రీ చదువుతుండగానే సెలెక్ట్ అయ్యాడు. కాకపోతే 20 నిండే జాయిన్ అయ్యాడు అనమాట. కంచిలో చీరలు కొన్నానని చెప్పాను కదా, అది ఎందుకో ఓల్డ్ స్టాక్ ఏమో డౌట్ వచ్చిందండి. అదే మా అక్కకు కూడా చెప్పాను, కొంచెం వెంటనే వాడేయండి మడతలు విప్పని. అప్పుడు నేనంతా విప్పి చూశానమాట ఒకసారి. కాకపోతే చీర అయితే చాలా బాగుంది. ఇంచుమించు 6.5 మీటర్లు ఉంది. చాలా పెద్దది ఉంది. మంచి పట్టు వెరైటీ అనమాట. సరే అంతగా లోపల అంత ఓల్డ్ స్టాక్లా అనిపించలేదు. సరే ఒకసారి విప్పేసి పెట్టేస్తే మడతల్లో ఆ పెట్టి చీకుడు అంటారు కదా, అలా పట్టదని చెప్పి విప్పాను. ఇంకా బ్లౌజ్ కూడా కుట్టించుకుందాం అనుకోవడం లేదు, నేనే కుట్టుకుందాం అనుకుంటున్నాను. నాకేదో శాపం ఉందండి, ఎక్కడా బ్లౌజ్ సెట్ అవ్వడం లేదు. అసలు ఇంకా చెప్పాలంటేనండి, నేను చాలా బాగా నేర్చుకున్నాను. మంచి మాస్టర్ టైలర్ మాకు నేర్పిన ఆవిడ మంచి కరెక్ట్గా అన్నీ చెప్పారు. ఇక్కడ కుట్టి వాళ్ళు ఎవ్వరూ ఆ బేసిక్ రూల్స్ కూడా ఫాలో అవ్వరు. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాంటిది ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద బొటిక్స్, పెద్ద పెద్ద షాప్స్ ఎలా నడుపుతున్నారు అన్నది నాకు ఆశ్చర్యం. నాకు థియరీ అంతా తెలుసు, కానీ ప్రాక్టికల్స్ ఎక్కడో తప్పుతున్నాయి అనమాట. అది కూడా ఎందుకో చెప్పనండి, నేను యూట్యూబ్ చూడటం మొదలెట్టిన కొత్తల్లో ముందు సబ్స్క్రైబ్ చేసుకున్నవన్నీ కూడా స్టిచ్చింగ్ ఛానల్స్ అనమాట. అలాగ ఒక్కొక్కళ్ళు ప్రతి ఛానల్ చూసి
నాకు వచ్చింది కూడా నేను మర్చిపోయాను. అందుకే ఇప్పుడు ఆ స్టిచ్చింగ్ ఛానల్స్ అన్నవే చూడడం లేదు నేను. అయితే ఇందులో బేసిక్ రూల్స్ ఏంటన్నవి నేను వీలైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూస్తూనే ఉండండి. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.